ఫంక్షన్లో రైట్ శ్రీనివాస్ గారు ఒక పెద్ద మొత్తంలో బ్రేకింగ్ అందుతోంది. వినేష్ ఫోగట్ కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్ గెలిచారు. రెజ్లర్ వినేష్ ఫోగట్ హర్యానా జులానా నుంచి పోటీ చేసి గెలిచారు. వినేష్ ఫోగట్ గెలిచిన బ్రేకింగ్ న్యూస్ ని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. వినేష్ ఫోగట్ మొదటి నుంచి కొంత వెనుకబడి కనిపించారు, కానీ 4-5 రౌండ్ల తర్వాత అనూహ్యంగా వినేష్ ఫోగట్ పుంజుకొని గెలుపు దిశగా ముందుకు వెళ్లారు. వినేష్ ఫోగట్ గెలిచిన బ్రేకింగ్ న్యూస్ను కూడా మనం చూస్తున్నాం. ఇటీవల ఒలింపిక్స్ ఫైనల్స్లో కొన్ని కారణాల రీత్యా డిస్క్వాలిఫై అయినప్పటికీ ప్రజాక్షేత్రంలో డెమోక్రసీలో ఆమె గెలుపొందారు. ఇప్పుడు అసెంబ్లీకి అడుగు పెట్టబోతున్నారు. హర్యానా అసెంబ్లీకి వినేష్ ఫోగట్ అడుగు పెట్టబోతున్నారు. వినేష్ ఫోగట్తో అక్కడ సెల్ఫీలు దిగుతున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మరో రౌండ్ మిగిలి ఉండగానే 5,900 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సో మరో రౌండ్లో ఆ ఆధిక్యత ఇంకా పెరగొచ్చు, లేదు అంటే ఒక 1000 అటు ఇటు ఉన్నా వినేష్ ఫోగట్ గెలుపు ఖాయమైపోయింది. అధికారికంగా ప్రకటించడం ఒక్కడే ఉంది. ఎలక్షన్ కమిషన్ ప్రకటించి అప్డేట్ చేయడానికంటే ముందే ఆర్టీవీ ఆ కౌంటింగ్ కేంద్రంలో జరుగుతున్న సమాచారాన్ని మీకు అందిస్తూ వస్తోంది. కౌంటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఆర్టీవీ ఎలక్షన్ కమిషన్ అప్డేట్ చేయడానికంటే ముందే లోపల ఈవీఎం తెరుచుకొని ఆ కౌంటింగ్ ఆ రిజల్ట్ని ఎలక్షన్ సైట్లో అప్డేట్ చేయడానికంటే ముందుగానే ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు అప్డేట్ని చూడొచ్చు. యోగేష్ కుమార్ పై వినేష్ ఫోగట్, బీజేపీ అభ్యర్థిపై వినేష్ ఫోగట్ ఆధిక్యంలో ఉన్నారు. 5,900 పైచిలకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇంక ఒక్క రౌండ్ మాత్రమే ఉంది. ఆ రౌండ్లో ఆధిక్యత ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. మెజార్టీ పెరగొచ్చు. ఒకవేళ మెజార్టీ తగ్గితే ఒక 500, 1000 అంతకు మించి తగ్గే అవకాశం ఉండదు. ఎస్, ఆ రౌండ్ కూడా పూర్తయిపోయింది. మొత్తం రౌండ్లన్నీ కూడా పూర్తయ్యాయి. 15 రౌండ్లు కూడా పూర్తయిపోయాయి. వినేష్ ఫోగట్ విజయాన్ని సాధించారు. రెజ్లర్ వినేష్ ఫోగట్ విజయాన్ని సాధించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. రెజ్లర్ల కమ్యూనిటీ సంబరాలు జరుపుకుంటూ ఉంది. ఆ వినేష్ ఫోగట్ ఒలింపిక్స్లో 100 గ్రాములు అధికంగా వెయిట్ ఉన్నారు అంటూ ఆమెపై అనర్హత వేటు పడడంతో కన్నీటితో ఒలింపిక్స్ నుంచి తిరిగి రావాల్సి వచ్చింది. ఒలింపిక్స్ నుంచి తిరిగి వచ్చి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి కాంగ్రెస్లో చేరి ఎన్నికల్లో పోటీ చేశారు. హర్యానా నుంచి ప్రజలు మాత్రం వినేష్ ఫోగట్కి విజయాన్ని అందించారు. అక్కడ 100 గ్రాములు అధికంగా బరువు ఉన్న కారణంగా భారత్కు పథకాన్ని అందించే సువర్ణ అవకాశాన్ని మిస్ అయిపోయాను అని వినేష్ ఫోగట్ బాధపడితే భారతదేశం అంతా కూడా బాధపడింది. వినేష్ ఫోగట్ ఆ పథకాన్ని ఎలాగైనా సాధించాలి అని. ఆ తర్వాత ఆర్గ్యుమెంట్స్ విషయంలో ఒక వినేష్ ఫోగట్ న్యాయస్థానాల్లో కూడా వినేష్ ఫోగట్కి అనుకూలంగా రాలేదు. వెయిట్ విషయంలో అభ్యర్థులే దాన్ని పర్యవేక్షించుకోవాలి అంటూ చెప్పడంతో వినేష్ ఫోగట్ ఒలింపిక్స్ నుంచి బాధాకరంగా తిరిగి వచ్చారు. కానీ హర్యానా ప్రజలు వినేష్ ఫోగట్ని చట్టసభలకు పంపిస్తున్నారు. వినేష్ ఫోగట్ విజయాన్ని సాధించారు. జులానా నుంచి పోటీ చేసి వినేష్ ఫోగట్ భారతీయ జనతా పార్టీ బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్ పై విజయాన్ని సాధించిన దృశ్యాలు చూస్తున్నాం. రెజ్లర్గా ఆమె భారత్కు పథకాన్ని అందించాలి అని అనుకున్నారు. కానీ హర్యానా ప్రజలు వినేష్ ఫోగట్ని తమ నేతగా చట్టసభలకు పంపిస్తూ ఉన్నారు. వినేష్ ఫోగట్ ఒలింపిక్స్ నుంచి కన్నీటితో తిరిగి వస్తే హర్యానా ప్రజలు ఆమెను సంతోషంగా ఇప్పుడు చట్టసభలకు పంపిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా రౌండ్ మిగిలి ఉండగానే వినేష్ ఫోగట్ విజయం డిక్లేర్ అయిపోయింది. 2వ స్థానంలో బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్ ఉన్నారు. 1994లో హర్యానాలో దాద్రిలో వినేష్ ఫోగట్ జన్మించారు. వినేష్ ఫోగట్ ఫ్యామిలీది రెజ్లింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం. తండ్రి రాజ్పాల్ ఫోగట్, సోదరిమణులు గీతా, బబితా ఫోగట్ కూడా ఇద్దరు కూడా రెజ్లర్లే. ఇటీవల ఒలింపిక్స్లో ఫైనల్స్కు ముందు అనూహ్యంగా వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. ఒలింపిక్స్ నుంచి వచ్చిన వెంటనే కాంగ్రెస్లో చేరారు వినేష్ ఫోగట్. జులానా నుంచి పోటీ చేసి విజయాన్ని సాధించారు. వినేష్ ఫోగట్ అభిమానుల్లో రెజ్లర్ల కమ్యూనిటీలో ఇప్పుడు ఆనందం కనిపిస్తూ ఉంది. హర్యానాలో కాంగ్రెస్ కేవలం 36 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతను కనబరుస్తూ ఉంది. వినేష్ ఫోగట్ విజయాన్ని నమోదు చేశారు. వినేష్ ఫోగట్ ఇప్పుడు చట్టసభలకు వెళుతూ ఉన్నారు. మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొత్తం
నియోజకవర్గ ఎక్కడెక్కడ మెజార్టీ ఉంది అనేది. బీజేపీ ఎన్ని స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతుందో ఆర్టీవీ స్క్రీన్ పైన చూడవచ్చు. 48 స్థానాల్లో బీజేపీ ఆధిక్యతను కొనసాగిస్తూ ఉంది. 46 మ్యాజిక్ ఫిగర్. 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న హర్యానాలో అధికార పగ్గాలు చేపట్టాలి అంటే 46 స్థానాల్లో గెలుపొందాల్సిన అవసరం ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్ 46. ఆ మ్యాజిక్ ఫిగర్కి 2 సీట్లు అదనంగా బీజేపీ దగ్గర ఉన్నాయి. బీజేపీ 48 స్థానాల్లో ఆధిక్యం దిశగా దూసుకువెళ్తుంది. కాంగ్రెస్ కేవలం 36 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతను కనబరుస్తుంది. వినేష్ ఫోగట్ విజయాన్ని సాధించారు. వినేష్ ఫోగట్ కాంగ్రెస్లో చేరిన తర్వాత పెద్ద ఎత్తున అది కాంగ్రెస్కి లాభాన్ని చేకూరుస్తుంది. కాంగ్రెస్ విజయానికి వినేష్ ఫోగట్ కాంగ్రెస్ రాక కూడా కారణమవుతుందని అనుకున్నారు. కానీ వినేష్ ఫోగట్ విజయాన్ని సాధించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం భారీగా వెనుకబడి ఉంది. గత ఎన్నికల కంటే కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ని భారీగా పెంచుకున్నప్పటికీ సీట్లను మాత్రం పెద్దగా పెంచుకోలేకపోయింది. కేవలం ఒక 4-5 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ తన సీట్లను పెంచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ బీజేపీ గతం కంటే కూడా 8 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తూ వస్తుంది. ఒకసారి మనం లోక్సభ ఎన్నికలను కూడా గుర్తు చేసుకున్నట్లయితే లోక్సభ ఎన్నికల్లో 10 లోక్సభ స్థానాలు ఉన్నాయి హర్యానాలో. 5 లోక్సభ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటే 5 లోక్సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. సో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంటూ వస్తుందని కాంగ్రెస్ భావించింది. ఒక దశలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటాయి అనుకున్నప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ ఆశించిన సీట్లు కాంగ్రెస్ ఇవ్వకపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. సో దీంతో కూడా కాంగ్రెస్ వెనుకబడిపోవడానికి కారణమని కొన్ని విశ్లేషణలు ఉన్నాయి. అఫ్కోర్స్ ఆమ్ ఆద్మీ పార్టీ ఆయా నియోజకవర్గాల్లో పెద్దగా